పెన్పహాడ్ మండలంలోని అనంతారం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జియర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 7వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఆలయ అర్చకుల వేద మంత్రములతో ధ్వజస్తంభ ప్రతిష్టాపన, ప్రత్యేక యాగశాలలో హోమంతో కూడిన నిత్యారాధన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెన్పహాడ్ మండలంలోని అనంతారం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జియర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 7వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఆలయ అర్చకుల వేద మంత్రములతో ధ్వజస్తంభ ప్రతిష్టాపన, ప్రత్యేక యాగశాలలో హోమంతో కూడిన నిత్యారాధన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన వితరణ చేశారు. స్వామివారిని దర్శించుటకు ప్రజలు పలు గ్రామాల నుండి భారీ ఎత్తున తరలివచ్చారు. స్వామివారి ఆలయానికి ట్రస్ట్ ద్వారా 1,20,00,000 విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణాన్ని నిర్మించారు. ఆలయ కమిటీ ట్రస్ట్ చైర్మన్ సామ బుచ్చిరెడ్డి, ట్రస్ట్ సభ్యులు బచ్చుపల్లి నాగేశ్వరరావు, పొనుగోటి ఉపేందర్రావు, మల్గిరెడ్డి ఇంద్రసేనారెడ్డి, బైరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దంతాల వెంకటేశ్వర్లు, చిట్టెప్పు నారాయణరెడ్డి మరియు ఆహ్వాన కమిటీ సోమ సురేందర్ రెడ్డి, మల్గిరెడ్డి సంజీవరెడ్డి, మామిడి పరంధాములు, చెవిగోని రాములు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఆలయ ప్రాంగణానికి వచ్చారండి. వారు అంజన్న అంజన్న గారు
అనంతారం గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రతిష్ట కొరకు 4 సంవత్సరాల క్రితము 9 మంది ట్రస్టీల చేత కమిటీ ఏర్పడి దేవాలయ శాఖ వారి ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడి ఉండి సొసైటీ రిజిస్ట్రేషన్ చేయబడి ఉన్నది. ఇది జాయింట్ అకౌంట్ ద్వారా బ్యాంకు నుంచి డ్రా చేసి ఈ నిర్మాణం చేయనైనది. ఈ నిర్మాణానికి సహకరించిన వాళ్ళల్లో నాతో పాటు శ్రమ చేసిన వాళ్ళల్లో పొనుగోటి సంపత్రావు, చిట్టెప్ప నారాయణ రెడ్డి, దంతాల వెంకన్న, మా బచ్చుపల్లి నాగేశ్వరరావు గారు, వీరి సహకారంతో ఈ 1675 గజాల స్థలంలో 1000 గజాల స్థలంలో దేవాలయం నిర్మాణం చేయనైనది. ఇందుకు సుమారుగా 1,20,00,000 ఖర్చు అయినది. ఇందులో నా కుమారుడు 50 లక్షలు, నేను ఒక 10 లక్షలు, నా 3 బిడ్డలు 9 లక్షలు, నా ఫ్రెండ్స్ ఒక 10 లక్షలు, సుమారుగా 80 నుంచి 90 లక్షల వరకు మా దగ్గర జరిగింది. మిగతాది కొంతమంది గ్రామస్తుల సహకారంతో మిగతా డబ్బులు తయారు చేసి ఈ దేవాలయం నిర్మించదైనది. దీనికి 7, 8, 9, 10 నవంబర్న ప్రతిష్ట ఏర్పాటుకు శ్రీ త్రిదండి రామచంద్ర జియర్ స్వామి వారి చేత చేసి వారి ఆధ్వర్యంలోనే ఇది జరిగింది. దీనికి కొంత స్థలం గార్డెన్ నిర్మాణం, దేవుడి పుష్పాల కొరకు కొంత 300 గజాలు, కొంత స్థలం రేపు ఆలయ బ్రాహ్మణుల కొరకు కొంత స్థలము, ఒక ఆఫీస్ రూము, ఒక స్టోర్ రూము, దాతలు ఇచ్చినటువంటి వస్తువులు కూడా స్వామివారికి అర్పించదైనది. ఇది ఈ దేవాలయానికి ఉన్న విశిష్టత. యాగశాలకు కూడా ఒక భక్తుడు 3 లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చారు ఖమ్మం నుంచి. అనంతారం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రతిష్టోత్సవం 8, 9, 10 ఈ 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వీరికి గుడి చైర్మన్ అయిన సామ బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో ట్రస్ట్ మెంబర్లు ఏదైతే 7 నుంచి 9 మంది వీరందరి సహాయ సహకారాలతో ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ గుడినే కాకుండా ఈ కమిటీ కానీ, ఈ కమిటీ చైర్మన్ కానీ మా అందరి ఆలోచనలు ఏంటంటే ఈ ఆలయము దేవునితో పాటు ఈ అనంతారం గ్రామానికి, అంటే మేము పుట్టి పెరిగి ఊర్లే ఉండి ఈ ఊరికి సేవ చేయాలన్న ఉద్దేశంతో భవిష్యత్తులో ఈ గుడి నడిపించుకుంటూ మేము ఒక కార్యక్రమం, అంటే ఆరోగ్యపరంగా ఈ గ్రామంలో 6,000 మంది గ్రామస్తులు ఉన్నారు. 6,000 కుటుంబాలు ఉన్నటువంటి బహుశా ఈ కుటుంబాలందరికీ కూడా వారికి ఏదో ఒక ఈ పుట్టిన గడ్డ మీద రుణం తీసుకోవాలని మేము బయట ఉంటున్నాము, హైదరాబాద్ ఉండడము, కొంతమంది అమెరికాలో ఉండడము. ముందు కూడా ఈ గుడి ద్వారా వీరందరి సహాయ సహకారాలతోటి అందరు కూడా హెల్త్, అంటే మనకు హాస్పిటల్ హెల్త్ క్యాంపింగ్ పెట్టేసి అందరికీ చాలా వరకు ఇక్కడ హార్ట్ అటాకులు వేరే కొన్ని చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ హార్ట్ అటాక్ రాకుండా హెల్త్ పరమైన అన్నీ కూడా టెస్టులు చేస్తానికి మేము ఒక కమిటీ, ఇదే కమిటీలో మేమందరం కూడా ఏదైతే ఎన్ఆర్ఎస్ కానీ మేము బయట ఉన్న హైదరాబాద్లో కానీ మేమందరం కూడా ముందు ఈ ఊరికి సేవ చేయాలని, ఆరోగ్యపరమైన సేవా కార్యక్రమాలు అనంతారం గ్రామానికి చేయాలని ఈ కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది. ఇది ముందు ఈ నిర్ణయాలన్నీ అమలు జరుగుతాయి. సో దానికి బుచ్చిరెడ్డి గారు సహాయ సహకారాలు 100% ఉంటాయి. ఈ గ్రామస్తులకు కూడా మేము ఈ రుణం తీర్చుకుంటామని చెప్పి మరోసారి గుడి తరఫున మీకు మనవి చేస్తాం.